ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్స్. ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఎడిటింగ్ వచ్చేసి నాగుల చవితి స్పెషల్ వీడియో ఎడిటింగ్ అన్నమాట. ఫ్రెండ్స్ ఈ సాంగ్ అయితే ఫుల్ ట్రెండ్ అవుతుంది. బట్ నేను ఆ సాంగ్ తగ్గట్టు అయితే నేను వీడియో ఎడిటింగ్ అయితే చేసిన. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే డెమో వీడియో చూడండి. అలాగే వీడియోకి సంబంధించిన ఫొటోస్ అండ్ టెంప్లెట్ వీడియోస్ అయితే టెలిగ్రామ్లో అప్లోడ్ అయితే చేసిన. టెలిగ్రామ్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో అయితే పెట్టేసిన. ఓకేనా, ఆలస్యం చేయకుండా ఒకసారి ముందుగా డెమో వీడియో అయితే చూసాను ఫ్రెండ్స్. Can anybody out there hear me? Hear me? 'Cause I just wanna say ఫ్రెండ్స్ మీరు డెమో వీడియో చూసారు కదా, ఆ డెమో వీడియో మొత్తానికి అయితే మ్యూట్లో అయితే పెట్టేసిన. ఎందుకంటే కాపీరైట్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది కాబట్టి. అందుకని చెప్పేసి ఫుల్ హెచ్డి డెమో వీడియో అండ్ ఫుల్ హెచ్డి ఫొటోస్ అయితే టెలిగ్రామ్లో అయితే అప్లోడ్ అయితే చేసిన. ఆ టెలిగ్రామ్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ అయితే ఇచ్చిన. అలాగే వీడియోకి సంబంధించిన బీట్ మార్క్ అండ్ షేక్ ఎఫెక్ట్ ప్రీసెట్స్ XML ఫైల్స్ అయితే కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ అయితే ఇచ్చేసిన. బట్ వీటికి ఒక పాస్వర్డ్ అయితే ఉంటుంది. ఆ పాస్వర్డ్ అనేది నేను వీడియో మధ్యలో అయితే ఉంటుంది కాబట్టి మీరు కొంచెం స్కిప్ చేయకుండా అయితే ఎండ్ వరకు అయితే చూడండి. మీకు పాస్వర్డ్ అనేది పక్కా దొరుకుతుంది. నేను పాస్వర్డ్ అయితే పక్కా పెట్టేస్తున్నాను కాబట్టి మీరు స్కిప్ చేసి చూస్తున్నారు కాబట్టి మీకు అయితే పాస్వర్డ్ అయితే దొరకదు. కాబట్టి మీరు కొంచెం స్కిప్ చేయకుండా అయితే ఎండ్ వరకు అయితే చూడండి. పాస్వర్డ్ అనేది పక్కా లభిస్తుంది. ఓకేనా, ఆలస్యం చేయకుండా ఎడిటింగ్లోకి అయితే వెళ్ళిపోయాం ఫ్రెండ్స్ నేను ముందుగా ఇక్కడ ఎలైట్ మోషన్ అప్లికేషన్ అది ఓపెన్ చేసుకున్నాను. ఓపెన్ చేసుకొని ఇంటర్ఫేస్ ఇలా చూపెడుతుంది. మీకు ఇచ్చిన బీట్ మార్క్ అండ్ షేక్ ఎఫెక్ట్స్ అయితే XML ఫైల్స్ అండ్ ప్రీసెట్ ఫైల్స్ అయితే మీరు పాస్వర్డ్ కొట్టేసుకొని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ప్రాజెక్ట్లో అయితే వచ్చేస్తాను అనమాట. ముందుగా బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకుంటే చూసుకోవచ్చు. సాంగ్ వచ్చేసి ఒక 18 సెకండ్స్ అయితే ఉంటుంది. ఆ 18 సెకండ్స్ వరకు అయితే మనం ఫొటోస్ అయితే యాడ్ చేసుకోవాలా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏం చేస్తా అంటే నేను మళ్ళీ ఎలైట్ మోషన్లోకి వచ్చేసి నేను ఇక్కడైతే ఒక టెంప్లెట్ యాడ్ చేసుకోవాలి కాబట్టి ఇది కట్ చేసుకొని ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకుంటున్నాను. ముందుది వెనక్కి ఇది కూడా కట్ చేసుకుంటున్నాను. ఇది కట్ చేసుకొని ఒకటి టెక్స్ట్ అయితే పెట్టేసుకుంటున్నాను ఒకటి. మళ్ళీ ఇక్కడ ప్లస్ బటన్ తీసుకొని మీడియా ఐకాన్లో వేసుకొని నేను సింపుల్గా మళ్ళీ నేను ఫొటోస్ అయితే యాడ్ చేసుకుంటాను. ఈ ఫోటో తీసేసుకొని ఇక్కడ థ్రెడ్స్ పెట్టాప్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకుంటున్నా. ఎక్స్ట్రా పార్ట్ అయితే కొంచెం స్క్రోల్ చేసుకుంటున్నా. దీన్ని లాంగ్ ప్రెస్ చేసుకొని కిందికి పెట్టేసుకొని సాంగ్ పైన పెట్టేసుకొని ఇక్కడ టెక్స్ట్ ఇది కంటిన్యూగా మళ్ళీ మన ఫొటోస్ అయితే ఎండ్ వరకు అయితే యాడ్ అయితే చేసేసుకోవాల్సి అయితే ఉంటుంది. సింపుల్గా ప్లస్ పెట్టాప్ చేసుకొని మీడియా ఐకాన్లో వేసుకొని ఇక్కడ ఫోటో తీసేసుకొని థ్రెడ్స్ పెట్టాప్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకోండి. మళ్ళీ మూవ్ ఆన్ ట్రాన్స్ఫర్లో కలిసిలో మధ్యలో పెట్టేసుకోండి. ఎక్స్ట్రా పార్ట్ అయితే కట్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ పెట్టాప్ చేసుకొని మీడియా ఐకాన్లో వేసుకొని ఇక్కడ ఫోటో వేసేసుకొని థ్రెడ్స్ పెట్టాప్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకోండి. ఎక్స్ట్రా పార్ట్ అయితే కట్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ పెట్టాప్ చేసుకొని మీడియా ఐకాన్లో వేసుకొని ఫోటో తీసేసుకోండి. థ్రెడ్స్ పెట్టాప్ చేసి ఫుల్ కంపోజిషన్ ఏరియా తీసేసుకొని ఎక్స్ట్రా పార్ట్ అయితే మీరు కట్ చేసుకోవచ్చు. కాబట్టి మనమైతే ఇదే విధంగా అయితే ఫొటోస్ అనేవి యాడ్ అయితే చేసేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి నేను ఫొటోస్ అనేవి అయితే అదే విధంగా అయితే యాడ్ అయితే చేస్తున్నాను ఎండ్ వరకు. మీరు ఇక్కడైతే అబ్జర్వేషన్ అయితే చేసుకోవచ్చు. ఒకనైతే ఫటాఫట్లీ యాడ్ అయితే చేసేసుకుంటున్నాను ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండడం కోసం అని చెప్పేసి. మీకు ఈ హెచ్డి ఫొటోస్ కూడా నేను కింద టెలిగ్రామ్లో అయితే అప్లోడ్ అయితే చేసేసిన. టెలిగ్రామ్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ అయితే పెట్టిన అండ్ మన ఇన్స్టా పేజ్ బయోలో కూడా అయితే పెట్టేసిన. ఓకేనా, మీరు రెండు విధాలుగా అయితే చెక్ చేసుకోవచ్చు అన్నమాట. మీరు రెండు విధాలుగా చెక్ చేసుకుంటే మీకు కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఓకేనా, మళ్ళీ ఇక్కడ ఈ ఫోటో తీసేసుకుంటున్నా. మళ్ళీ ఇక్కడ ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకుంటున్నా. మళ్ళీ కొంచెం ముందు స్క్రోల్ చేసుకుంటే మళ్ళీ స్టార్టింగ్ కాడికి వెళ్ళి యాడ్ చేసుకుంటా. నాకు అక్కడ ఒక 10 ఫొటోస్ని అయితే డౌన్లోడ్ అయితే చేసుకున్నా. ఎక్స్ట్రా ఫొటోస్ అయితే ఏం చేయలే అన్నమాట. ఓకేనా, మళ్ళీ ఇక్కడ అదేవిధంగా ఫోటో యాడ్ చేసుకుంటున్నా. ఎక్స్ట్రా పార్ట్ అయితే కట్ చేసుకుంటున్నా. మళ్ళీ ఇక్కడ అదేవిధంగా యాడ్ చేసుకుంటున్నా. ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకుంటున్నా. అంటే మనమైతే ఇదే విధంగా అయితే ఎండ్ వరకు అయితే యాడ్ అయితే చేసేసుకోవాల్సి అయితే ఉంటుంది ఫొటోస్ అనేవి. నేనైతే ఎండ్ వరకు అయితే యాడ్ అయితే చేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ బీట్ మధ్యలో వచ్చేసుకొని ఇక్కడ ఫోటోస్ చేసుకొని థ్రెడ్స్ పెట్టాప్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకుంటున్నా. ఎక్స్ట్రా పార్ట్ అయితే కట్ చేసుకుంటున్నాను. మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ విధంగా ఇక్కడికి వెళ్ళి కూడా అయితే మనం ఫొటోస్ కూడా అయితే మనం ఎండ్ వరకు అయితే యాడ్ అయితే చేసేసుకోవాల్సి అయితే ఉంటుంది. సగం ఫొటోస్ యాడ్ చేసుకుంటే బీట్కి తగ్గట్టు మనకు ఫొటోస్ అనేవి రావన్నమాట. అందుకని చెప్పేసి నేనైతే ఫొటోస్ అనేవి ఎండ్ వరకు అయితే యాడ్ అయితే చేస్తున్నాను. బట్ మీకు ఫ్రీలో అయితే ఇద్దాం అనుకుంటున్నా. బట్ మీ సపోర్ట్ ఏ విధంగా లేదు కాబట్టి నేను పాస్వర్డ్ పెట్టి ఇవ్వాల్సి అనేది వస్తుంది. మీరు కొంచెం స్కిప్ చేయకుండా అయితే ఎండ్ వరకు అయితే చూడండి, కొంచెం సపోర్ట్ అయితే చేయండి. నేను మీకు ఎలాంటి పాస్వర్డ్ లేకుండా నేను బీట్ మార్క్స్ అండ్ షేక్ ఎఫెక్ట్స్ ఇచ్చే ప్రయత్నం అయితే నేను చేస్తాను అన్నమాట. ఓకేనా, ఈ విధంగా అయితే మనం ఫొటోస్ అనేవి ఎండ్ వరకు అయితే యాడ్ అయితే చేసుకోవాలా. ఒకసారి బ్యాక్ వచ్చేసుకోండి. ఇక్కడ షేక్ ఎఫెక్ట్ ఉంటుంది. ఎఫెక్ట్ ప్యాక్ ఓపెన్ చేసుకుంటే మనకు స్టార్టింగ్ ఫోటో ఉంది కదా, ఫోటో పై ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థర్డ్స్ పై ట్యాప్ చేసి కాపీ ఎఫెక్ట్ వేసుకొని బ్యాక్ వచ్చండి. ఒకసారి
బ్యాక్ వచ్చేసుకొని సింపుల్ ఇక్కడ బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు స్టార్టింగ్ ఆన్ ఫోటో ఉంది ఓన్లీ, ఆ స్టార్టింగ్ ఆన్ ఫోటోకే మాత్రం ఈ ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ బ్యాక్ వచ్చేసుకోండి. మనమైతే ఈ ఫస్ట్ ఫోటోకి ఎఫెక్ట్ యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేసుకోండి. ఒకసారి నాది కొంచెం సెట్టింగ్స్ ఇంకా ఆన్ అయితే ఏం చేసుకోలే, కొంచెం బ్యాక్ వచ్చినట్టు అయితే అర్థం చేసుకోండి. మళ్ళీ ఇక్కడ మనకు ఇది సెకండ్ వన్ ఎఫెక్ట్ అంటే ఇక్కడ మనకు థర్డ్ వన్ ఎఫెక్ట్ ఉంది, ఆ ఫోటోపై ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థర్డ్ స్పాట్ ట్యాప్ చేసి కాపీ ఎఫెక్ట్ వేసుకొని బ్యాక్ వచ్చేయండి. ఓకేనా, బ్యాక్ వచ్చేసుకొని సింపుల్గా మళ్ళీ బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. ఒక టైమింగ్ అయితే చెప్తాను, ఆ టైమింగ్ దగ్గర వచ్చేసుకోండి. ఇక్కడ 13.8 మిల్లీ సెకండ్స్ దగ్గర ఒక ఫోటో ఉంటుంది. జస్ట్ ఈ ఒక్క ఫోటోకు మాత్రమే ఎఫెక్ట్ అనేది యాడ్ అయితే చేసుకుంటాను అనమాట. మళ్ళీ షేక్ ఎఫెక్ట్లోకి వచ్చేసుకొని ఇక్కడ మనకు సెకండ్ వన్ ఫోటో ఉందా, ఫోటోపై ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థర్డ్ స్పాట్ ట్యాప్ చేసి కాపీ ఎఫెక్ట్ వేసుకొని బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసుకొని సింపుల్గా మళ్ళీ బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. బీట్ మార్క్ ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు సింపుల్ అయిపోతాయి ఏ ఫొటోస్కి యాడ్ చేయాలి, ఎక్కడెక్కడ యాడ్ చేయాలి అనేది. ఈ డబల్ బీట్ మార్క్లో అయితే ఇంకా కొన్ని ఫొటోస్ ఉంటాయి, ఆ ఫొటోస్ వరకు అయితే యాడ్ చేసుకోండి. నేను సింపుల్ చెప్తాను, మీరు అయితే అబ్జర్వ్ అయితే చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ ఫోటోపై ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థర్డ్ స్పాట్ ట్యాప్ చేసి ఫేస్ట్ ఎఫెక్ట్ చేసుకోండి. మళ్ళీ సింపుల్గా కొంచెం ముందు స్క్రోల్ చేసుకొని ఇంకో ఫోటో ఉంటుంది, ఆ ఫోటో కూడా ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఫోటోపై ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థర్డ్ స్పాట్ ట్యాప్ చేసి ఫేస్ట్ ఎఫెక్ట్ చేసుకోండి. మళ్ళీ సింపుల్గా కొంచెం ముందు స్క్రోల్ చేసుకుంటున్నా, ఫోటోపై ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థర్డ్ స్పాట్ ట్యాప్ చేసి ఫేస్ట్ ఎఫెక్ట్ చేసుకుంటున్నా. మళ్ళీ అదేవిధంగా ఫోటోపై ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థర్డ్ స్పాట్ ట్యాప్ చేసి ఫేస్ట్ ఎఫెక్ట్ చేసుకుంటున్నా. అంటే ಮತ್ತೆ ఇదే విధంగా అయితే మనం ఫొటోస్ అనేవి ఎండ్ వరకు అయితే ఎఫెక్ట్స్కి అయితే యాడ్ అయితే చేసుకోవాలన్నమాట. సింపుల్గా కొంచెం ముందు స్క్రోల్ చేసుకొని ఫోటోపై ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థర్డ్ స్పాట్ ట్యాప్ చేసి ఫేస్ట్ ఎఫెక్ట్ చేసుకుంటున్నా. ఆటోమేటిక్లీ మనకు ఎఫెక్ట్ అనేది యాడ్ అయితే అయిపోతుంది అన్నమాట. సింపుల్గా కొంచెం ముందు స్క్రోల్ చేసుకుంటే ఫోటోపై ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థర్డ్ స్పాట్ ట్యాప్ చేసి ఫేస్ట్ ఎఫెక్ట్ చేసుకోండి. మనకు ఆటోమేటిక్లీ ఎఫెక్ట్ అనేది యాడ్ అయిపోతుంది. ఓకేనా, మళ్ళీ ఫోటోపై ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థర్డ్ స్పాట్ ట్యాప్ చేసి ఫేస్ట్ ఎఫెక్ట్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ ఫోటోపై ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థర్డ్ స్పాట్ ట్యాప్ చేసి ఫేస్ట్ ఎఫెక్ట్ చేసుకోండి. సింపుల్గా మళ్ళీ ముందు స్క్రోల్ చేసుకొని నెక్స్ట్ ఉన్న 3 ఫొటోస్ కూడా అయితే మనం అదే విధంగా అయితే ఎఫెక్ట్స్ అనేవి యాడ్ అయితే చేసేసుకోవాల్సి అయితే ఉంటుంది. నేనైతే ఇదే విధంగా అయితే ఎఫెక్ట్స్ అయితే యాడ్ అయితే చేసుకున్నాను. జస్ట్ ఈ టైమింగ్ నుండి అయితే ఈ టైమింగ్ వరకే, ఇక్కడ డబల్ బీట్ మార్క్ నుండి ఇక్కడ ఈ డబల్ బీట్ వరకు మధ్యలో ఉన్న ఫొటోస్కి మాత్రం అన్ని ఫొటోస్కి ఈ ఒక్కటే ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. ఒకసారి బ్యాక్ వచ్చేసుకొని బ్యాక్ వచ్చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ సింపుల్ ప్రాజెక్ట్లో వచ్చేసుకొని ఇక్కడ షేక్ ఎఫెక్ట్లో లాస్ట్ వన్ ఎఫెక్ట్ ఉంది కదా, ఫోటోపై ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థర్డ్ స్పాట్ ట్యాప్ చేసి కాపీ ఎఫెక్ట్ వేసుకొని బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసుకొని సింపుల్గా మళ్ళీ ఇక్కడ బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. బీట్ మార్క్ ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు సింపుల్ అయిపోతుంది. ఇక్కడ మనకు డబల్ బీట్ మార్క్ ఉంది, డబల్ బీట్ మార్క్ ఉన్న ఫోటో తర్వాత కొన్ని ఫొటోస్ అయితే ఉంటాయి మనకు. ఆ కొన్ని ఫొటోస్ అంటే ఎన్ని ఫొటోస్ ఉన్నాయో మినిమం ఒక 5 ఫొటోస్కి అయితే ఈ ఎఫెక్ట్ యాడ్ చేసుకోవాలా. నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు కొంచెం అయితే చూడండి. ఈ ఫోటోపై ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థర్డ్ స్పాట్ ట్యాప్ చేసి ఫేస్ట్ ఎఫెక్ట్ చేసుకోండి. కొంచెం ముందు స్క్రోల్ చేసుకొని నెక్స్ట్ వన్ ఫోటోపై ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థర్డ్ స్పాట్ ట్యాప్ చేసి ఫేస్ట్ ఎఫెక్ట్ చేసుకోండి. మళ్ళీ సింపుల్గా ఫోటోపై ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థర్డ్ స్పాట్ ట్యాప్ చేసి ఫేస్ట్ ఎఫెక్ట్ చేసుకోండి. అంటే మనమైతే ఇదే విధంగా ఎండ్ వరకు అయితే యాడ్ అయితే చేసేసుకోవాల్సి అయితే ఉంటుంది. కాబట్టి మీరు కొంచెం స్కిప్ చేయకుండా అయితే ఎండ్ వరకు అయితే చూసి అయితే సపోర్ట్ అయితే చెయ్యండి. ఓకేనా, ఇక్కడ మనం లాస్ట్ ఫోటోకి అయితే ఎఫెక్ట్ యాడ్ చేసుకుంటే ఎడిటింగ్ అయితే మొత్తానికైతే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవడం అంటే పైన సింపుల్గా ఇక్కడ షేర్ ఆప్షన్పై ట్యాప్ చేసుకోండి. ఇక్కడ వీడియో ఆర్ఎంఆక్ ట్యాప్ చేసుకోండి. ఇక్కడ హెచ్డి ఆర్ఎంఆక్ ట్యాప్ చేసుకోండి. మీకు ఇక్కడ నచ్చిన హెచ్డి క్వాలిటీస్ అయితే పెట్టేసుకోవచ్చు. నేనైతే హై క్వాలిటీ పెట్టుకోవచ్చు, లో క్వాలిటీ పెట్టుకోవచ్చు, నాకు నచ్చింది అయితే పెట్టేసుకోవచ్చు. ఎందుకంటే నేను ప్రీమియం వర్షన్ తీసుకున్నా కాబట్టి అట్లా అని చెప్పేసి నాకు ఇంతకుముందు 4K హెచ్డి ఆప్షన్ లేకుండే, జస్ట్ నాకు 0.1080 PHD మాత్రమే ఉండే. బట్ నాకు ఇక్కడ 4K హెచ్డి వచ్చింది కాబట్టి నేను ఇక్కడ 4K హెచ్డి అనేది పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను పెట్టేసుకొని ఇక్కడ ఎక్స్పర్ట్ మీద ట్యాప్ చేసుకుంటే వీడియో అనేది డౌన్లోడ్ అవుతుంది. చూడండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. 2 ఛానల్స్ని కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. 2 ఛానళ్ళల్లో కూడా వీడియోస్ అనేవి అయితే అప్లోడ్ అయితే చేస్తున్నాను. కాబట్టి మీరు కొంచెం స్కిప్ చేయకుండా అయితే ఎండ్ వరకు అయితే చూడండి. పాస్వర్డ్ అనేది దొరకబెట్టేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.